ఈ కార్యక్రమం హాజరైన మీ అందరికీ, అలాగే ఇంతకుముందే కొమ్ము ప్రవీణ ఉద్యమంలో ఈ రెండో అంశం అదృష్టం దక్కిందని నేను భావిస్తా ఉన్నా. ఈ రెండు కూడా న్యాయపరమైనటువంటి డిమాండ్లే. ఈ రెండు ఒకటి సాధించుకున్నాము మన కళ్ళ ముందే. తెలంగాణ రాష్ట్రం మనమే సాధించుకున్నాం. ఎవరితోటి వచ్చింది తెలంగాణ? ఎవరితోటి వచ్చిందే? రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. ఈ పాట ఎవరు రాసిరే? ఎవరు రాసిరు? గట్టిగా సపాలు కొట్టరా. అదే మిట్టపల్లి సురేందరు ఈ మాదిగ జాతి బిడ్డ తెలంగాణ కోసం పాట రాసిండు. పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ, పోరు సాగుతుంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ. ఈ పాట ఎవరు రాసిరే? ఎవరు రాసిరా ఈ పాట? ఎవరు రాసినది? నేనే కదా. ఏ జాతి బిడ్డ? మీ బిడ్డనే, మీ తమ్మునే కదనే. గట్టిగా సపర్లు కొట్టరే. మరి పాటలన్నీ మనే. ఈ పాటలో పక్క అయితే ధూమ్ధాం వేదిక మీద చూడా సక్కాని తల్లి సుక్కల్లో జావిల్లి. విన్నారా ఈ పాట? నవ్వుల్లో నాగా మళ్ళీ నా పల్లె పాలా వెళ్ళి. ఈ పాట ఎవరు రాశారే? డాన్స్ చేసింది అంతర్పు నారాయణ. అద్భుతమైనటువంటి దృశ్యం మన అంతర్పు నారాయణ చేసిండు. అంతర్పు నారాయణ ఎవరు? అరే రాసిన వాళ్ళ మన నగడపాటి, రాయపాటి, మేకపాటి లక్షల కోట్ల రూపాయలు పట్టుకొని వచ్చి తెలంగాణకు అడ్డం పడితే ఆ అడ్డం పడ్డ కొడుకులు ఉన్నారా? ఎలా? వాళ్ళే అడ్డం పడిపోయారు. అవునా కాదా? సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆ రోజు అడ్డం పడ్డారు. అట్లనే ఇలా తెలంగాణలో కూడా ఒక పెట్టుబడిదారుడు అడ్డం పడతా ఉన్నాడు. అప్పుడు లగడపాటి లాగే ఇప్పుడు ఒక ఆయన మొదలైండు. ఆ మొదలై అడ్డుకుంటా అని చెప్పేసి సభ పెడతా ఉన్నాడు. చేస్తే పలానోళ్ళ కొడుకురా బిడ్డ అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటారు. పలాని కులంలో పుడితే ఆ కులానికి గొప్ప పేరు తీసుకొచ్చే పని చేయాలి. మనం ఏ కులంలో పుడతామో మనకు తెలియదన్నా. ఎస్సీలో పుడతావా, బీసీగా పుడతావా, రెడ్డిగా పుడతావా, బ్రాహ్మణుగా పుడతావా తెలియదు మనకు. కానీ ఏ కులంలో పుట్టినా ఆ కులం గర్వపడేలాగా మనం జీవించాలి. ఇలా మాదిగ కమ్యూనిటీలో పుట్టినాము, గర్వపడుతూ ఉన్నాం మాదిగ బిడ్డలం చెప్పేసి గర్వపడుతున్నాం. మరి మాల కులంలో పుట్టిన ఆ సమాజం కూడా గర్వపడాలి కదా. ఎప్పుడు గర్వపడుతుందో సమాజము? వర్గీకరణకు మద్దతు ఇస్తున్నామన్నప్పుడు ఆ సమాజం గర్వపడుతుంది. అవునా కదా? బతికితే గద్దరన్న లెక్క బతకాలే మా మాల సోదరులు కొంతమంది తిరుగుతా ఉన్నారు. వర్గీకరణకు మద్దతు ఇస్తున్నా అని చెప్పండి గద్దరన్న. గట్టిగా సపోర్ట్ కొట్టరు గద్దరన్నకు. గట్ల బతకాలి కదా. అరే సౌటగాల లెక్క నలుగురు మోపై మందకృష్ణాన్ని తిట్టుడు, మాదక జాతిని తిట్టుడు, ఏడబడితే ఆడ యూట్యూబ్ లో కూర్చొని మొత్తం ఊరి మీద విడిచిపెట్టిన లెక్క నలుగురు మోపైరే. ఆ జాతి నేను అంటలేను. వాళ్ళు ఏం పని చేస్తారంటే ఆ కులానికి ఆయనకి ఇలా పుట్టుకొచ్చిన ఆ మాల సామాజిక వర్గం మీద ప్రేమ. నిజంగానే నీకు మాల సామాజిక వర్గం మీద ప్రేమ ఉంటే మా మోత్కుపల్లి నరసింహన్న చేసినటువంటి సేవ, జాతికి చేసినట్టు సేవ మీరు చేసిరా? ఎవడైనా మీరు చేసిరా? జాతి కోసం ఆహారీషలు కష్టపడ్డాడు, రెడ్లతో కొట్లాడాడు, బీసీతో ఎవరితో పడితే వాళ్ళతో నా జాతి బాగుపడాలని చెప్పేసి రొమ్మెరుసుకొని నిలబడి కొట్లాడిన మాదిగ బిడ్డ మోత్కుపల్లి నరసింహన్న. మరి నువ్వు అదే సామాజిక వర్గంలో ఒక్కరికన్నా రాజకీయ భిక్ష పెట్టినావా? రాజకీయ ఎదిగిరా? నువ్వు, నీ అన్న, నువ్వు, నీ కొడుకు. అవునా కదా? చెప్తా ఉన్నాం. ఇలా అడపా దడప వాళ్ళకి కష్టం వచ్చినా కూడా, ఆ మాల సామాజిక వర్గానికి కష్టం వచ్చినా కూడా అండగా నిలబడేది మాదిగ జాతి అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాను. మనమే అండగా నిలబడతాం. కాబట్టి ప్రజాస్వామికవాదులైన మాలల్ని సెల్యూట్ కొడదాం. దాంట్లో కూడా ప్రజాస్వామికవాదులని వర్గీకరణకు సపోర్ట్ చేసే వాళ్ళను. కానీ నిన్న మొన్న ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, వర్గీకరణ జరగాల్సిందే కానీ అని పెడుతున్నాడు. ఈ కానేంద్ర నాయన అందరినీ ఒక దగ్గర సమీకరించిందో అట్లా ఇలా వర్గీకరణ ఉద్యమం కూడా అందరినీ సమీకరిస్తుంది. నా జాతి బిడ్డలు ఎక్కడ సమీకరించిందో అట్లా ఇలా వర్గీకరణ ఉద్యమం కూడా అందరినీ సమీకరిస్తుంది. నా జాతి బిడ్డలు ఎక్కడున్నా కూడా ఒక్క దగ్గరికి రావాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒక్క దగ్గరికి రావాలి. లక్షల డప్పులు మందకృష్ణ పిలుపునిచ్చింది 1000 గొస్తులు 1,00,000 డప్పులు కదా. అది మాట్లాడుతున్నా అన్న కూడా స్పీచ్ కూడా చేంజ్ చేసిండు. ఈ అమ్మాయి ఏటేటో ఉందిగా ఇలా ఏడిపోయినా కానీ 1,00,000 డప్పులు అంటున్నా కానీ 1,00,000 కంటే ఎక్కువ వచ్చినట్టున్నాయి. అందుకనే 1000 గొంతులు అంటలేడు, 1000 గొంతులు 1,00,000 డప్పులు. కొత్త స్లోగన్ మారింది, 1000 గొంతులు 1000 గొంతులు. అందుకని ఈ కార్యక్రమం పెట్టుకున్నాక మొట్టమొదటిసారి మన జాతి పెద్దన్న ఉన్నాడు కదా అన్న, మనం అందరం కలిసి మన పెద్దన్న దగ్గరకు పోదామని చెప్పేసి పెద్దన్న ఇంటికే పోయినాం. అన్న ఆహ్వానించి మాకు ఛాయ్ పోసి సమోసా తినిపి జాతి అన్నిటి కూడా మర్చిపోదు, మేము గుండెలు పెట్టుకుంటాం. మేము 3వ జనరేషన్. అసలు మేము నిన్న మొన్న వచ్చిన బచ్చగాళ్ళం.
మేము జాతి కోసం ఇంత తపన పడుతున్నాం అంటే ఇప్పుడు గింత చైతన్యం ఉన్నప్పుడే మేము చేస్తున్నాం, అదేం గొప్ప కాదన్న. ఏమి లేనప్పుడు అందరికి ఎదురుగా నిలబడి రొమ్మిరుసుకొని నిలబడి కొట్లాడారు, మీదే గొప్పతనం అన్నని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు అందించిన స్ఫూర్తి మేము ఇలా కొట్లాడే ఇంత పౌరుషం వచ్చింది. వందలాది పాటలు రాసిన మీరు చూస్తా ఉన్నారు, రోజొక్క పాట వస్తుంది లక్షల డప్పుల మీద, చూస్తురా యూట్యూబ్ లో. రోజు నిలబడతారు, తెగించి కొట్లాడతారని చెప్పేసి ఇలా నిదర్శనం కనబడతా ఉన్నది. ఎక్కడికెళ్ళినా వేలాదిగా వస్తా ఉన్నారు ఈ మద్దతుగా. కానీ నేను ఇలా చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నా. మేడి పాపన్న సరే కొన్ని అనివార్య కారణాల వల్ల ఓ సంఘం పెట్టుకొని పనిచేసినప్పుడు మన మధ్యన ఇన్ని విఘాతాలేంది, ఇన్ని విభేదాలని చెప్పేసి బాధపడ్డ వాళ్ళం. కానీ ఉద్యమమే మనందరినీ కలుపుతుంది, ఇది మనందరి కుటుంబం.